తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించెను. నువ్వు చేసిన పాపముకే ఆ యేసును అర్పించెన్. నీ కోరిక తెలుసుకొనే ఈ సృష్టిని కలిగించెన్. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీదను చూపించు. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీదను చూపించు. ఏ తండ్రి రాయించని గ్రంథం నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూన్యులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూన్యులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనకండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనకండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదోయవు, బాధలు మనలను కృంగదూసిన, బాధలు మనలను పడదూసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మనకండ. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మనకండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. హలో
మోషే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలాడు దేవుడు మోషేని వదలలేదుగా. కావేసైన దేవుని పని నీకుందిగా. 60 ఏళ్ళకి ప్రభుత్వం వద్దంటోందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 70, 80, 90 ఆయాసమే. 100, 120 ఆయాసమే. ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే. ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే. 30, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషే ఆ కాలంలో పనిచేశాడుగా. దేవుడు మోషేని వదలలేదు గాని కావేసిన దేవుని పని నీకుందిగా. ఎంత పొడవైన వేసైనా నీవు పని చేయిస్తావు. పని చేయించి గుళ్ళతో కొట్టైనా రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు. కొన్నానని తిన్నానని ఏ కష్టం ఎంతున్నా పోయాలని ఆరోగ్యం ఉన్నా రోగం ఏరున్నా గడ్డేసి చించేసైనా పని చేయిస్తావు. నీ పని అయితే పశువే చేస్తోందిగా. దేవుని ప్రజలతో శ్రమపడి బ్రతకాలిగా. 70, 80, 90 ఆయాసమే. 100, 120 ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే. ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే. బాల్యమైనా ఎవరైనా ఏ దిశలోనైనా నీ చేతికి వచ్చేది ఎవరినైనా ఇక్కడే చేయాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు. నీ శక్తి లాభము లేకుండా నువ్వు ఇక్కడే చేయాలి. మరణించితే విశ్రాంతిగా. భూమి మీదకి వెళ్ళాలంటే మరి ఉండదుగా. ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా లాటనలా యోగులా ఈ సౌకర్యించాలి. అబ్రహామును పిలిచాడుగా. ఆ వయస్సులో ఇస్సాకును కన్నాడుగా. 70, 80, 90 ఆయాసం. మోషే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలాడు దేవుడు మోషేని వదలలేదు. ప్రభువు పని ఉందిగా. హలో. మరి చక్కటి పాటలు పాడినటువంటి బిడ్డలు 2 టీంలు యెహోవా యుద్ధము యెహోవాదే అంటూ వారు
అదేవిధంగా 60, 70 ఇలాంటివి చక్కటి పాటలు పాడినటువంటి బిడ్డలు ఇరువురికి శుభాశిస్సులు తెలియజేస్తూ వాక్య పఠనంలోకి వెళ్దామండి. మొదటి వాక్య పఠనం చదివినిపించవలసిందిగా మాస్టర్ రమేష్ మాస్టర్ గారిని చదివినిపించవలసింది కోరుతూ యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. అందరికీ వందనాలండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవు గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఈ వాక్యం మన వినికుడిలో ఫలించును గాక. థ్యాంక్ యూ అండి. 2వ వాక్య పట్టణాన్ని మృదుల గారు వచ్చి చదివినిపించవలసింది కోరుతూ సిస్టర్ లత గారు వచ్చి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 23వ వచనాన్ని చదివినిపించవలసింది కోరుతున్నా ఉన్నాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 23వ వచనం. అందరికీ వందనములు. కీర్తనలు 119వ అధ్యాయం 23వ వచనం. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. ఇచ్చిన వాక్యం దేవుడి దించి ఆస్వాదించును గాక. థ్యాంక్ యూ అండి. వాక్య పట్టణంలోకి వెళ్దామండి. మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి మాటలు, విన్నటువంటి మాటలు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడలా ప్రార్థించవలసిందిగా కుమారి గారు, వి కుమారి గారు ప్రార్థించవలసింది కోరుతాం. అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను క్రీస్తు పేరట. పరిశుద్ధుడు మహోన్నతుడు పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా కూడా నాయనను కాసి కాపాడి తండ్రి, నీ సన్నిధిలో నాయన మమ్మల్ని ఇట్టి రీతిగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రానయ్యున్న బిడ్డలనైనా త్వరగా రావడానికి సహాయం చేయండి తండ్రి. కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా ఇంతవరకు నా తండ్రి ప్రసన్న బాబు గారిని వాక్యం చెప్తున్నారు తండ్రి. ఆ వాక్యాన్ని మేము విడిచిపెట్టి వారు కాకుండా మా హృదయంలో భద్రపరుచుకుని అటు రీతిగా బ్రతికే ధన్యత మాకు అందరికీ కూడా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా ఇంతవరకు నాయన పాటల ద్వారా మీరు కనపరుచుకున్నారు, మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా సత్య మాస్టర్ వాక్యం చెప్పుచుండగా తండ్రి నాయన మా భక్తి జీవితానికి కావాల్సిన నాయన ఆహారాన్ని మీరు వడ్డించండి తండ్రి. నాయన ఎన్నటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకున్న ఆయన జీవితాంతం కూడా నేను నమ్మకంగా విశ్వాసంగా ఉండి తండ్రి నీ చెంతకు చేరే సమయంలో తండ్రి మేము భక్తిపరులుగా ఉండే భాగ్యం మాకు అందరికీ కూడా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన చేసిన ప్రార్థన ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను. ఈ యొక్క చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగా ఉన్న క్రీస్తు వారి పేరటి ప్రార్థనను అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈనాటి ఆదివారం ప్రార్థనలో మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి మాటలు వినిపించవలసిందిగా పెద్దలు సత్య మాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రములు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇంతవరకు నాయన ఈ ఆరాధన కార్యక్రమంలో పాటల్లో మీరు తోడుగా ఉన్నారు నాయన. వాక్యంలో మీరు మరి తోడుగా నడిపించారు. అలాగే నాయన మీరు మాతో మాట్లాడాలని, నీ యొక్క మాటలు మేము వినాలని ఆశతో ఎదురు చూస్తున్నాం కనుక మాకు అవసరమైన మాటలు నీ వేద గ్రంథం నుండి మాకు వినిపింపజేయమని, విన్న మాటల ప్రకారంగా మేమందరం జీవించి మీరు మాకు ఇచ్చే నిత్యరాజ్యం చేరుకునే గొప్ప ధన్యత
మాకు అందరికి దయచేయమని, ఇక్కడ కూడిన ప్రతి వారిని పేరు పేరును దీవించి ఆశీర్వదించమని, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు మాకు అందరికి దయచేయమని, నీవే మహిమ ఘనత పొందమని యేసునామమున ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు ముఖ్యమైన పాఠం సాటన్స్ అట్రాక్షన్, అంటే అపవాది ఆకర్షణ. అపవాది ఏ విధంగా ఆకర్షించి విశ్వాసులను విశ్వాసము నుండి తప్పిస్తుందో అనే అంశంలో, ఎందుకంటే విశ్వాసులను మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవడానికి కొన్ని మాటలు మనం ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చినటువంటి వేద గ్రంథం నుంచి మనం తెలుసుకోవాలని మరి ఆశపడుతూ ఉన్నాం. ప్రతి క్రైస్తవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరలోకం చేరాలని. పరలోకం చేరాలని ఉద్దేశంతో నమ్మి బాప్తిసం పొంది మనం దేవుని అంగీకరించి దేవుని యొక్క మందిరానికి వస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని ఎడల భయము భక్తి విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నామంటే ఇక కారణం మనము మరణించిన తర్వాత దేవుని యొక్క రాజ్యానికి చేరాలనేదే క్రైస్తవుని యొక్క ముఖ్య లక్ష్యం, గమ్యం. మన గమ్యం పరలోకం. ఇది అంత అలాగే శాశ్వతమైనది కాదు ఈ భూమి. అలాగే పరలోక రాజ్యం మనకు దక్కకుండా చేయాలనేది అపవాది యొక్క తంత్రం. విశ్వాసులైన మనల్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పరలోకం వెళ్ళకూడదు, వీళ్ళందరిని ఎక్కడికి నడిపించాలని దాని ఉద్దేశం, నరకానికి చేర్పించాలి ఏదో రకంగా. వీళ్ళని ఏదో రకంగా పడగొట్టి ఏదో ఆశ చూపించి వీళ్ళందరినీ తన ఉండే ఆ లోకానికి, అది ఎక్కడుంటుంది చివరికి ఆ నరకంలో ఉంటుంది, మనల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లాలనే, మన అందరినీ నరకానికి నడిపించాలనే నిరంతరం అది వర్క్ చేస్తూనే ఉంటుంది అపవాది. మన లక్ష్యం నెరవేరాలంటే భూమి మీద మన స్థితి ఏ విధంగా ఉండాలి, మన నడవడి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే మనం దేవుని రాజ్యానికి వెళ్తాం, ఎలా ఉండకూడదు అంటే ఎలా ఉండకూడదు అనేది అది సాతాను యొక్క ఉద్దేశంలో దేవునికి అనుకూలంగా ఉండకుండా చేస్తుంది మనల్ని. మన ఆలోచన విధాలను ఏదో రకంగా తప్పిస్తూ ఉంటుంది. నిత్య జీవాన్ని పొంది నిత్య సంతోషం, అంటే ఎప్పుడు కూడా సంతోషమే, ఎప్పుడు కూడా ఆనందమే, ఎవర్ లాస్టింగ్ పరలోకంలో ఆ నిత్య సంతోషం నిత్య జీవం మనం పొందాలంటే, అనుభవించాలంటే భూమి మీద మన జీవితం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనేది విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఈ భూమి పైన మన జీవితం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనకు తెలియజేసేదే దేవుడిచ్చినటువంటి మనకి ఈ వేద గ్రంథం, ఈ బైబిల్. మనం ఎలా ఉండాలోనో చెప్తుంది, ఎలా ఉండకూడదు అని కూడా ఈ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే వాక్యం ఏమి చేయమంటుందో అదే మనం చేయాలి. దేవుని వాక్యం మనకి ఏదైతే చెప్పుతుందో దాన్నే చేసేవారిగా ఉండాలి. ఏది చెయ్యొద్దంటుందో అది మనం చెయ్యకూడదు, ఏది చెయ్యొద్దంటుందో అది మనం చేయకూడదు. అలా చేసినట్లయితే సాతాను యొక్క దారిలో మనం పోయేటట్టుగా ఉంటుంది. పండు తినవద్దు అంటే తినకూడదు, పండు తినవద్దు అని చెప్పాడు, తినకూడదు. పండు తినవద్దని చెప్పింది దేవుడు, పండు తినమని చెప్పింది సాతాను. దేవుడు ఏం చెప్పాడు? పండు తినకూడదు, పండు తినమందున నువ్వు నిత్యముగా చచ్చేదవని ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ. అయితే దేవుడు అలా చెప్పాడు, సాతానేమన్నాడు? మీరు చావనే చావరు అని తినమని చెప్పలేదు డైరెక్ట్గా. అది డైరెక్ట్గా మీరు తినండి అని చెప్పలేదు. ఇది నిజమా? మీరు చావనే చావరు, ఇది తినమందు మీరు మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతలు అయిపోతారు అని వారి యొక్క మనసును ఆజ్ఞనిచ్చి మళ్లించింది. దేవుడిచ్చిన ఆజ్ఞను తిరస్కరించేలా సాతానుగాడు ప్రయత్నం చేశాడు. దేవుంది చెప్పింది చేయకుండా మనలను దారి తప్పించేది ఎవరంటే సాతాను.
దేవుడు చెప్పింది చేయకుండా ఏదో రకంగా మనల్ని దారి తప్పించేది సాతాను. విశ్వాసిని చెడగొట్టేవాడు ఎవరు? సాతాను. విశ్వాసులకు విరోధి అపవాది. అపవాదన్నా సాతానన్నా విరోధన్నా ఇతనే. ఏదో విధంగా మనల్ని చెడగొట్టడానికి అపవాది అనేక వలలు విసురుతూ ఉంటుంది. దీన్నే ఆకర్షణ అంటాం, అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ ద్వారా ఇది మనం పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుందని. మనుషులను అపవాది ఎలా పడగొడతాడనే విషయాలు మనం చూద్దాం. అసలు మనల్ని ఎలా పడగొడతాడో మనకు తెలియాలంటే, నిన్నైనా నన్నైనా ఎవరినైనా ఎలా పడగొడతాడో తెలియాలంటే, ఈ ప్రశ్నకు మనం జవాబు దొరకాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వేద గ్రంథాన్ని చదివితే మనకు విపులంగా అన్నీ కూడా అర్థమవుతాయని మనకి గ్రహించిన వారం అయ్యా ఉన్నాం. మనల్ని ఆకర్షించే అవకాశం ఉండదు. మనం ఎప్పుడైతే దేవుని ఆకర్షించకుండా ఉన్నామో, ఈ లోక సంబంధంగా ఎప్పుడైతే ఆశలు కలిగి ఉన్నామో, ఆటోమేటిక్గా సాతాను యొక్క వలలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా తోటలో మనం ఆలోచన చేసినప్పుడు సాతాను దేవుని వాక్యాన్ని వక్రీకరించి, దేవుని వాక్యాన్ని ఆజ్ఞను వక్రీకరించి అవ్వను మోసం చేసింది. దేవుని ఆజ్ఞను అది అనుమానం, దేవుని ఆజ్ఞను అనుమానించేలాగా రేకించింది. దేవుని ఆజ్ఞల మీద అనుమానం రేకెత్తించేలాగా మాట్లాడింది సాతాను. ఇది నిజమా? మరి మీరు చావరని రెండే మరి మాటలు మాట్లాడింది. అప్పుడు ఆలోచనలో పడింది అవ్వ. అపవాది మనుషులను ఆకర్షించుటకు తనను తాను కనబరుచుకోదు. డైరెక్ట్గా ఆ సాతాను వచ్చి మనల్ని ఆకర్షించినట్టు మనకేమీ తెలియకుండానే మనల్ని ఆకర్షిస్తుంది. అదే మనం గ్రహించాలి. దేవుడిని నమ్మేవారిని, దేవుని మీద దృష్టి ఉంచేవారిని, దేవుని మీద దృష్టిని తప్పించడానికి దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని ఆధారంగా చేసుకొని ఆ సృష్టి వైపు మన దృష్టిని మళ్లించే విధంగా ఈ సాతాను ప్రయత్నం చేస్తుంది. దేవుడు చేసిన సృష్టినే ఆయుధంగా ఉపయోగించుకొని ఆ సృష్టి మీద మన యొక్క ఆలోచన పడే విధంగా ఆకర్షించి మనల్ని పాపంలో నెట్టివేస్తుంది అనేది వేద గ్రంథం మనకి తెలియజేస్తుంది. అంటే దేవుడు కలిగించిన దాన్నే మరోలా చూపిస్తూ, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్తాన్ని మరోలా మనకు చూపిస్తూ తినవద్దన్న పండు తినేలా చేసింది అపవాది. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించేలా చేసింది అపవాది. పాపములో నెట్టివేసింది అపవాది. సాతాను ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క విధంగా పడగొట్టడానికి రకరకాల విధంగా ఆకర్షిస్తూ ఉంటుంది. అది మనం గమనించుకుంటూ మరి జాగ్రత్తగా ఉన్నప్పుడే దాని ఆకర్షణలో పడకుండా, దాని వలలో పడకుండా ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు పండును ఆకర్షణగా చూపించింది. మంచి అందమైంది ఆ పండు, అలాగా మంచి కంటికి మంచిదిగా కనపడింది, దృష్టికి రమ్యంగా కనిపించింది. ఆ విధంగా ఆది తల్లిదండ్రుల్ని మోసం చేసి పాపంలో పడేసింది. కొందరేమో డబ్బుకు ఆకర్షితులు అవుతూ ఉంటారు, డబ్బు ద్వారా ఆకర్షిస్తుంటుంది. కొందరు పదవి వ్యామోహం, కొందరికి అధికార వ్యామోహం, కొందరికేమో గుర్తింపు కావాలని వ్యామోహం కలిగి ఉంటారు, కోరిక కలిగి ఉంటారు. కొందరికి హోదా కావాలని ఆలోచన కలిగి ఉంటారు. ఈ విధంగా రకరకాల వాటి మీద సాతాను రకరకాల వాటి ద్వారా మనల్ని ఆకర్షించుకుని దాని వైపు తిప్పుకుంటుందని వేద గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి పడిపోతారు. ఏ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి పడిపోతూ ఉంటాం. అందులోనే మనం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉందని మనకి ఈ వేద గ్రంథం తెలియజేస్తుంది. మనం పరలోకం ఎలా చేరుకోవాలో తన దాసుల ద్వారా ఇంచుమించు 42 దాసులు అంటే ప్రవక్తల ద్వారా ఈ వేద గ్రంథాన్ని మనకు రాయించి ఇవ్వటం జరిగింది. ఈ వేద గ్రంథాన్ని మనకి ఇవ్వటం జరిగింది. అయితే అందులో ఒక దాసుడు యోహాను గారు, ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి మన వేద గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఇప్పుడు చదవబడిన వాక్యంలో 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను
లోకములో ఉన్న వాటినైనను మీ ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, అది చాలండి. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను వాటినే మనకి చూపించి మనల్ని ఆకర్షించుకుంటుంది. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ లోకాన్నైనా ఈ లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమింపకడు. ఒకవేళ ప్రేమిస్తే మా ప్రేమ మీలో ఉండదని ఆయన వేద గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు తన ప్రవక్త ద్వారా. అందుకని లోకాన్ని మీరు ప్రేమించొద్దు. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని మీకు ఎరగా చూపించి తన వలలో వేసుకుంటుంది కనుక లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. ఎవరైతే అలా ప్రేమిస్తారో వాళ్ళలో తండ్రి ప్రేమ ఉండదు. అంటే ఈ లోకంలో మనకు ఎన్నెన్నో కనబడుతూ ఉంటాయి. వాటిలో దేవునికి నచ్చనివి కొన్ని ఉన్నాయి, దేవునికి నచ్చనివి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి, మనుషులు కల్పించుకున్నటువంటి వివిధ తంత్రాలు కూడా దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. నేడు నరుణ్ణి దేవుడు యథార్థవంతుడిగానే చేశాడు. నరుణ్ణి దేవుడు యథార్థవంతుడిగానే సృష్టించాడు. నరుడు నటుడుగా తయారైపోయాడు. నరుడు ఎలా మారిపోయాడు? నటుడుగా తయారైపోయాడు. వివాహ వ్యవస్థ ఉంది. దేవుడు ఏం చెప్పాడు? భార్య భర్తలు ఉండాలి, కలిసి ఉండాలి అన్నాడు. సైతాన్ ఏం చెప్తుంది ఇక్కడ? పురుషులతో పురుషుడు, స్త్రీతో స్త్రీ అని దానిగా ఇది మానవుడు కల్పించుకున్నది, సాతాను ద్వారా ఆకర్షితుడై. దేవుడు భార్యాభర్తలు ఉండాలని అంటున్నాడు. ఆయన భార్యాభర్తలు అక్కర్లేదు అని మానవుడు వెర్రితలలు వేసి ఇటువంటి పనికిమాలినటువంటి మనిషిగా తయారవుతూ ఉన్నాడు. చనిపోయే వరకు భార్యాభర్తలు కలిసి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. మనుషులు ఏం చేస్తాడు? 2-3 వారాలు, 5 వారాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అయిన తర్వాత విడాకులు కావాలంటున్నాడు. ఇందాక చెప్పారు కదా, ప్రసన్నబాబు గారి ప్రసంగంలో మనం విన్నాం. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. భార్యలను మార్చుకుంటున్నారు ఇష్టం లేక. కొన్నాళ్ళు తమ భార్యలను భర్తలు భార్యలను మార్చుకునే స్థితి, ఎంతో నీచమైన స్థితి ఇప్పుడు సొసైటీలో వచ్చింది. అంటే ఎలా తయారైపోయిందో, మానవుని యొక్క నైజం ఎలా మారిపోయింది అనేది దీన్ని బట్టి మనం అర్థమవుతుంది. అది ఆలోచిస్తేనే ఒళ్ళు గొగురు పూడ్చే విధంగా ఉంటుంది. ఎంత పనికి మాలిన పరిస్థితో, అంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళడానికి కారణం ఎవడంటే ఆకర్షణ, సాతానుగాడు చేసే పని. దేవుడు కలిసి ఉండమంటే మానవుడు ఏం చేస్తాడు? విడిపోతామంటున్నాడు. కలిసి ఉండరా బాబు మీరు అంటున్నాడు ఆయన. కానీ వీళ్ళు ఏమంటున్నారు? విడిపోతామంటున్నారు. దేవుడు ప్రేమ ఇచ్చాడు, మనకు ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. మనమేమో పగ కలిగి ఉంటున్నాం సహోదరుడి మీద. ప్రేమ పోయి ప్రేమించకపోయినా పర్లేదు, ఆ పగ అనేది సహోదరుడి మీద ఉండకూడదు. నువ్వు ప్రేమించడం మానే కానీ పగ పెట్టుకోకు అనేది దేవుడు చెప్తున్నాడు. అలాగే పేరుకే భార్యాభర్తలు రోజు గొడవలే. ఇంట్లో భార్యాభర్తలు అనుకుంటున్నారు కానీ రోజు కూడా అనేకమైన గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో. మనకు తెలియదు వాళ్ళ గొడవలు ఏంటో. అంత భయంకర పరిస్థితిలో మరి గొడవలు పడమన్నాడు దేవుడు. భార్యాభర్తలు ఎలా ఉండాలో స్పష్టంగా వేద గ్రంథంలో మనకు రాసి ఇచ్చాడు. పేరుకే అన్నదమ్ములు, ఎప్పుడూ కలహాలే. అన్నదమ్ములు అని చెప్పుకుంటారు కానీ ఎప్పుడైతే పెళ్ళిళ్ళు వచ్చాయో, భార్యలు వచ్చారో అప్పటి నుంచి మొదలవుతుంది గందరగోళం. రోజు కూడా గొడవల కింద ఉంటుంది. ఎవరైతే దేవుని వాక్యం కలిగి ఉన్నారో వీటన్నిటి నుంచి కూడా వాళ్ళు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆకర్షణలో పడిపోరు. దేవుని లేఖనాల వరకు గుర్తొస్తాయి. మనం కలిసి ఉండాలి, అన్నదమ్ములాగానే ఉండాలి, కానీ కలహాలు పడకూడదు. ఈ ఆస్తుల గురించి వీటి గురించి మనం గొడవలు పడకూడదు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది కనుక గొడవ పడరు. అలాగే సంఘంలో 100 మంది ఉంటే అందులో 4-5 గ్రూపులు సంఘాలు ఉంటున్నాయి. మళ్ళీ అందులో మరలా గ్రూపులు తయారయ్యి సంఘాన్ని పాడు చేస్తున్నారు. ఇదంతా ఎవరో సాతాను చేసినటువంటి ఏర్పాట్లే. దేవుడు కోరుకున్నది సమాధానకర్త అయిన పేరే. ఆ సమాధానానికి ఈ సమాజంలో సమాధానం లేదు, అన్నీ గొడవలే. సమాజం చూడండి, ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధాలతో మరి మారుమోగిపోతుంది, ఒకరినొకరిని చెప్పుకోవడం. అటువంటి పరిస్థితి, సమాధానం లేక ఘోరమైన పరిస్థితిలో ప్రపంచం ఉంది. ఆ ఎఫెక్టు మరి ప్రతి ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉంది. బైబిల్ కలిగిన మనలో కూడా మరి సమాధానం లేదంటే, ఆ సంఘంలో కూడా సమాధానం లేదంటే ఎంత సిగ్గుకరం అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరమే ఉంది.
పైకి వందనాలు లోపలేమో సనుగులు లేకపోతే విమర్శించడాలు. పైకి బాగానే వందనాలు సార్ అంటాం, లోనకు లేకంగా వాళ్ళు అనుకునే పరిస్థితి చాలా మందిలో ఉంది. మనకు తెలియదు, మన స్నేహితుడు చెప్తాడు నీ గురించి పాలన్నాడు, అలా అన్నాడు, ఇలాగ అన్నాడు అని. అది అంత మన పనికి మన స్థితి. అందుకని నిన్ను వల్లే నీ పొరుగువాడు ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. ఈడేం చేస్తాడు, పొరుగువాడిని ద్వేషించడమే పనిగా పెట్టుకుంటున్నాడు, ఇంకో పని ఉండలేదు. మనం మాత్రం సహోదరులను ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉంటున్నారు చాలామంది. పరలోకంలో దేవుని చిత్తం నెరవేరినట్లు మరి భూమి మీద కూడా దేవుని చిత్తం నెరవేరుస్తున్నాం అనేది ఆలోచన చేయాలి ఈ సందర్భంగా. పరలోకముందున్న మా తండ్రి నీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరును కాక అంటున్నాం. మరి పరలోకంలో ఆల్రెడీ నెరవేరుతుంది దేవుని చిత్తం, కానీ భూమి మీద మాత్రం దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటున్నాం మనం. ఆ విధంగా ఉండకూడదని. అయితే దేవుని చిత్తం ఏమిటో తెలియకపోతే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక విషయం మనం చూద్దాం ఈ సందర్భంగా. మీకా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనములో ముందుగానే దేవుడు తెలియజేశాడు ఇక్కడ మనకి. మీకా అంటే దేవుని చిత్తం ఏమిటో తెలియకపోవడం వల్ల కలిగే ఫలితాలు ఇవి. మీకా 7వ అధ్యాయం 6వ వచనములో ఆ కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కొడుకేమో తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నాడంట. కుమార్తె తల్లి మీదకి తిరుగుబాటు చేస్తుంది, కోడలు అత్త మీదకి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే. ఇంట్లోనే ఉన్నారు విరోధులు, బయట వాళ్ళు అలా ఉంచేయండి. మరి దేవుని లేఖనాలు ఎంత విపులంగా మనకి వివరిస్తున్నాడు చూడండి ఆయన. ఇక్కడ తండ్రి కుమారుడు, మరి కుమారుడు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? వీడికి ఉద్యోగం వచ్చి మంచి స్థితిలో ఉన్నప్పుడు ఈ తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేయటం, లేదా ఎక్కడైనా రోడ్డు మీద దూరంగా విడిచిపెట్టి వచ్చే సంఘటనలు కూడా ఉన్నాయి, వృద్ధాప్యంలో చూడవలసింది. అటువంటి భయంకరమైన పరిస్థితి ఈ లోకంలో జరుగుతుంది, ఎన్నో మనం చూస్తున్నాం రోజులు. అది ఎవరు చెప్పారు? ఇది దేవుడు మనకి రాయించి ఇచ్చిన గ్రంథంలోనే ఉంది. అలాగే కుమార్తె తల్లి, ఓ తల్లికి 4 కుమార్తెలు ఉన్నారనుకో, ఒక కుమార్తెకి ఎక్కువిస్తే రెండో కుమార్తె ఏమంటుంది, ఆమెకి అంత ఎక్కువిచ్చావు, నాకు ఎంత తక్కువ ఇచ్చావు అని అక్కడ ఇద్దరికి కూడా గొడవలు అనేవి ప్రారంభం అవుతాయి. అలాగే కోడల అత్తల సంగతి మనకు తెలియదు కాదు, వాళ్ళు రోజు ఏదో గొడవ పడుతూనే ఉంటారు. అది కోడల వల్ల కావచ్చు, అత్త కావచ్చు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఎక్కడో పుట్టి మన ఇంటికి కోడలుగా వచ్చిన ఆమెని మనం కూతురుగా చూసుకున్నప్పుడు ఈమె కూడా నా కూతురే అనే స్వభావం మనకు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆమెకి మనకు కూడా గొడవలు ఉండవు. అలాగే అత్తగారు కూడా ఆ వచ్చిన ఆమె నా కూతురు అనుకున్నప్పుడు ఉండదు. ఆ కోడలు కూడా ఈమె నా తల్లిదండ్రులు అనే భావంతో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో వాళ్ళ మధ్య విభేదాలు అనేవి, గొడవలు అనేవి ఉండవు. అవి లేకపోవడం అంటే అమ్మవారు అత్తవారు, అత్తింటివారు అమ్మవారు ఇంటివారు, ఈ రెండింటి వల్ల ఈ ఇద్దరికి క్లాస్ వస్తూ ఉంటుంది, గొడవలు వస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటారు. అది ఎందుకంటే దేవుని వాక్యం మనలో లేకపోవడం వల్ల జరిగే మరి లేకపోవడం వల్లే, దేవుని లేఖనాలని మనం పట్టించుకుపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని దేవుని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. అదే తండ్రి కుమారుడు తల్లి అలాగే కుమార్తె అత్త కోడలు విరోధులు, వీళ్ళందరూ ఒకే కుటుంబంలో విరోధులు, ఎవరికి వారే విరోధుల కింద తయారయ్యారు. బయట వాళ్ళు అలా ఉంచండి, పక్కింటి వాళ్ళు అలా ఉంచండి, మన ఇంట్లోనే మనకి విరోధులు ఉన్నారంటే ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అదే మనం చూసాం 1 యోహానులో 2:15 లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ. అంటే ఈ ప్రేమ అంటే లోకమును ప్రేమించడం వల్లే తండ్రి కుమారుడి మధ్య గొడవలు వస్తున్నాయి, లోకమును ప్రేమించడం వల్లే అత్త కోడల మధ్య గొడవలు వస్తున్నాయి, అలాగే తల్లి కుమార్తెల మధ్య గొడవలు వస్తున్నాయి. ఈ లోకమును ప్రేమించకపోతే ఈ గొడవలు అనేవి ఉండవనేది దీని యొక్క అర్థంగా మనం చెప్పుకోవచ్చు. ఈ లోకాన్ని ప్రేమించడం వల్లనే తండ్రి ప్రేమను కోల్పోతున్నాం మనం. ఎప్పుడైతే తండ్రి ప్రేమ మనకు లేదో మనం భ్రష్టులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అదే 2 యోహానులో తర్వాత వచ్చిన 16వ వచనం మనం చూసినప్పుడు 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు శరీరాశయు
నేత్రాశయు జీవపుడమ్మం. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, ఈ మూడు లోకములో ఉన్నాయి. ఎవరైతే దాన్ని ప్రేమిస్తారో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మములు తండ్రి వలన పుట్టినవి కావు, దేవుడి వల్ల వచ్చినవి కావు. ఇవన్నీ కూడా మనమే లోక సంబంధమైనవే. ఈ లోక సంబంధమైన వాటిని, అంటే లోక సంబంధంగా ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడో వాళ్ళు శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపుడమ్మ ఉంటుంది. ఈ మూడే మనిషిని పతనానికి నడిపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అందుకని ఈ లోకంలో ఈ నేత్రాశను కానీ, ఈ శరీరాశ కానీ, జీవపుడమ్మ, ఈ మూడే మానవుణ్ణి నిత్య నాశనానికి నడిపిస్తున్నాయి అనేది మనం అందరం గ్రహించవలసిన ఉన్నాం. ఇక్కడ శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, ఇవి మూడు మానవ జాతి ప్రారంభం నుండి ఉన్నాయి. ఈ మూడు ఆదాము అవ్వను చేసిన కాడి నుంచి, ప్రారంభం నుంచి కూడా ఈ మూడు ఉన్నాయి. ఏముంది? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపుడమ్మం ఉంది. ఇందులో చూసినట్టు ఆదికాండం 3:6 చూసినప్పుడు, ఆదికాండం 3:6 అవ్వ పతనం ఎలా వచ్చిందో ఇక్కడ చూద్దాం. ఆ స్త్రీ ఆ వృక్ష ఫలములు, అంటే ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చేను, అతడు కూడా తినేను. ఆది తల్లిదండ్రుల నుంచే ప్రారంభమైంది ఈ నేత్రాశ, శరీరాశ, అలాగే జీవపుడమ్మం. ఆ వృక్ష ఫలములు తినడానికి మంచివి. ఆ వృక్ష ఫలములు ఏమనుకుంది? తినడానికి మంచివి. శరీరాశ కలిగింది ఎవరికి? అవ్వమ్మకి. ఇక రెండవదిగా కన్నులకు అందమైనవి, నేత్రాశ. రెండోదేమొచ్చింది? కన్నులకు అందమైనవని నేత్రాశ కలిగింది. మూడోది ఇచ్చుటకు కోరదగినవి. వివేకం అంటే మంచి జ్ఞానం వచ్చేస్తుంది. జీవపుడమ్మం, వివేకంలో వచ్చేది ఏంటి? నేను గొప్పవాడిని అయిపోతాననే ఆలోచన, అదే జీవపుడమ్మం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిలోంచే మొదలైంది. ఈ నేత్రాశ కానీ, శరీరాశ కానీ, ఈ జీవపుడమ్మం అనేది ఆదిలో నుంచే ఉన్నదని మనకి అర్థమవుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనం దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఇదే పరిస్థితి. సాతాను గారు యేసుక్రీస్తు వారిని ఆకర్షించి ఆయన్ని తండ్రికి దూరం చేద్దామని ఆలోచన కలిగి, మనం చూస్తాం మత్తయి సువార్తలో 4:1 చూసినప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమంటుంది. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. అది శరీరాశ కలిగించడానికి చేసింది. అది రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమంది. మరి అప్పుడు ఆయన ఏమంటాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించినానని ఆయన జవాబు చెప్పడం జరిగింది. తర్వాత లోకరాజ్యాలన్నీ వైభవాన్ని చూపించాడు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి తీసుకెళ్ళి ఆ లోకాన్ని అంతా చూపించి కొండ మీద నిలబెట్టి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను నా కాళ్ళకి నేత్రాశ కలిగించాడు. నేత్రాశ కలిగించినా కానీ యేసుక్రీస్తు వారు దాని ఆకర్షణకు లొంగలేదు. మూడవది, దేవాలయ శిఖరము నుండి దూకి నీ శక్తిని నిరూపించుకో, నీ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోమంటాడు. దేవుని శోధించకూడదని నీకు తెలియదా అని మరి ఎప్పుడైతే క్రీస్తు వారు అన్నారో అదే జీవపుడమ్మం. ఈ మూడాట్ల ద్వారా యేసుక్రీస్తు వారిని కూడా పడగొడటానికి చూసింది. ఇక ధనవంతుడు కూడా నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము, అనేక సంవత్సరాలకి సరిపడా నేను ఎంతో ఆస్తిని కూడబెట్టాను నీకని తన ప్రాణం చోటు ఒప్పుకుంటున్నాడు. ఆడు వెర్రివాడిగా ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి. అట్లాగే ఇంకొక మాట ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తల కార్యాలు 12 21, 22, 23 ఏ రోజు రాజు రాజవస్త్రాలు ధరించుకుని ఉపన్యాసం చేస్తున్నాడు అక్కడ రాజ్యసభలో. అప్పుడు ప్రజలు
ఇది దైవ జ్ఞానమే గాని దైవ స్వరమే గాని మానవ స్వరం కాదు అని కేకలేశారు. అది దేవునికి చెందవలసింది, అది మహిమ. కానీ నేనే గొప్పవాడిని తన తాను దాన్ని ఇలా రివర్స్ చేసుకున్నాడు. వెంటనే పడి పురుగులు పడి చచ్చినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే జీవపు డమ్మానికి పోయాడు ఎవరు? హేరోదు. అలాగే నెబుకద్నెజరు కూడా ఈ భవనాలన్నీ నేనే కట్టించాను, ఇదంతా నా యొక్క జ్ఞానంతోనే చేశానని ఎప్పుడైతే అన్నాడో అతను కూడా మరి గాడిద వేళ గడ్డి వేసినట్టు అడవి తోసివేసినట్టు ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇవన్నీ లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉండటం వల్ల వాళ్ళకి తటస్థించినటువంటి పరిస్థితి గురించి మనం కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేయటం. ప్రయాసపడితే ఇక్కడ చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఆకర్షణకు గురయ్యేవారు ఎలా ఉంటారనేది దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి యోబు గ్రంథం 31 అధ్యాయము, యోబు గ్రంథం 31 అధ్యాయం 1-2 వచనాలు. 1-2 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూసుదును, అలాగూ చేసిన ఎడలా పరమనున్నటువంటి దేవుని ఆజ్ఞ అది. ఇక్కడ ఏమన్నాడు? తన కన్నులకు నిబంధన. మన కన్నులకు మనం నిబంధన చేసుకోవాలి. పరస్త్రీని చూడకూడదనే నిబంధన. ఒక చూసినప్పుడు నాకు ఒక చెల్లిలాగో అక్కగాగో తల్లిలాగో చూడవాలి, అంతేగాని అదే నిబంధన ఇక్కడ చేసుకున్నాడు. కన్నులతో నిబంధన చేసుకున్నాడు అంటే యోబు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకుని ఎలాగ చూసుదును అని అంటూ అలాగూ చేసిన ఎడల పరమనున్నటువంటి దేవుని ఆజ్ఞను ఏమగును, దేవుని ఆజ్ఞ మనం ఉల్లంఘించిన వాళ్ళు అవుతాం. అదే 4వ వచనం చూడండి అక్కడ, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ. మనం ఏం చేస్తున్నాం ఈ భూమి మీద ఉండి, మన పరిస్థితి ఎలా ఉందో ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేస్తుంది, ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. అందుకని ఇవన్నీ అతనికి తెలుసు, దేవుని వాక్యం యోబుకు తెలుసు కనుక అతను జాగ్రత్త పడుతున్నాడు. ఇక్కడ ఆ కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు. 9వ వచనం చూడండి ఒక్కసారి, నేను హృదయములో పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను నా పొరుగువాని ద్వారమునకు నేను ఎలా పొంచి ఉన్న ఎడల నా పరిస్థితి ఏంటి? అది 10వ వచనం, నా భార్య వేరొకని తిరగలి విసురును గాక, ఇతరులు ఆమెను, నువ్వు ఎదురువాడి భార్య కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నీ భార్య ఇంకో విధంగా తయారవుతుంది అనే విషయాన్ని యోబు గారు మరి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అందుకే నా కన్నులకు కన్నులతో నిబంధన చేసుకున్నాడు. నేను కన్నులతో పాపం చేయకూడదు, ఎవరిని చూడకూడదు, చూసినా ఆ ఉద్దేశంతో చూడకూడదు అనే మనం కూడా ఈ సమయంలో కన్నులతో నిబంధన చేసుకోకపోతే మనకి నిత్య నాశనమే అనేది ఇక్కడ. ఈ కన్నుల ద్వారా ఆకర్షణ అనేది, కళ్ళు కనపడకపోతే ఏది కనపడదు కనుక ఈ ఆకర్షణ అనేది చాలా వరకు ఉండదు. ఇంకా ఉంటుంది అసలు ఉండదు. ఈ ఆకర్షణ దేని ద్వారా? నీ కన్నే నిన్ను మరి నాశనం చేస్తుంది. అందుకని కన్నులతోటి నిబంధన అనేది చేసుకోవాలి. అదే 1 తిమోతిలో అంటాడు చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనంలో ఎలా ఉండాలనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. దైవజనుడా, నేనైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. సంపాదించుకోవడానికి, నీతిని సంపాదించడానికి, భక్తిని సంపాదించడానికి, అలాగే విశ్వాసమును, ఓర్పును, ప్రేమను, సాత్వికముని సంపాదించడానికి ప్రయాసపడ్డాడు. అంటే చాలా కష్టపడాలి. ప్రయాసం అంటే కష్టపడాలి వీటిలన్నీ పొందడానికి. ఆ విధంగా దైవజనుడు నీవైతే వీటన్నిటిని విసర్జించి, అంటే దీని పైన ఉంది ఏమి విసర్జించాలో అంటే అక్కడ ధనాన్ని విసర్జించాలి,
ఇప్పుడు మనం చెప్పబడిన మాటల్లో ఇవన్నీ విసర్జించాలి. అవన్నీ విడిచిపెట్టి నువ్వేం చేయాలి, ఏం సంపాదించుకోవాలన్నాడు, దేటి కొరకు ప్రయాసపడమంటున్నాడు, నీతి కొరకు, భక్తి కొరకు ప్రయాసపడాలి, విశ్వాసం కోసం, వీటన్నిటి కొరకు, ప్రేమ కోసం, ఓర్పు కోసం, సాత్వికం కోసం మనం ప్రయాసపడాలని ఇక్కడ మరి తిమోతిలో మనకు తెలియజేస్తున్నాడు. ప్రయాసపడితే వచ్చేది భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ప్రయాసపడితే మనకు వచ్చేది భక్తి వస్తుంది, ఓర్పు వస్తుంది, సాత్వికం వస్తుంది. ఇవన్నీ కూడా ప్రయాసతో సంపాదించుకోవాలి. మనం ప్రయాసతో ఏం సంపాదిస్తున్నాం? ప్రయాసతోటి ఇల్లు కట్టుకుంటున్నాం, ప్రయాసతోటి ఉద్యోగం సంపాదించుకుంటున్నాం. నేను ఎంతో ప్రయాసపడి ఇల్లు కట్టాను, నేను ఎంతో ప్రయాసపడి ఉద్యోగం సంపాదించాను, నేను ఎంతో ప్రయాసపడి ఆస్తి అంతా కూడబెట్టాను, నేను ఎంతో ప్రయాసపడి ఏదేదో చేశాను అని అంటూ ఉంటారు చాలామంది. ఆ ప్రయాస మరి ఉద్యోగం వల్ల ప్రయాస పడడం వల్లే దాని ఫలితం ఉద్యోగం వచ్చింది. ప్రయాస పడడం వల్లే ఇక్కడ డబ్బు సంపాదించగలిగాడు, ప్రయాస పడడం వల్లే ఇల్లు కట్టుకోనగలిగాడు, ప్రయాస పడటం వల్ల ఈ లోక సంబంధంగా అన్నీ కూడా ఇవన్నీ ప్రయాసతో వచ్చాయి. అయితే దేని కొరకైనా ప్రయాసపడితే ఫలితం పొందుకుంటాం, దేనికోసమైనా మనం ప్రయాసపడితే దానికి ఫలితం పొందుకుంటాం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే మనం భక్తి కొరకు ప్రయాసపడుతున్నామా లేదా? భక్తి కొరకు, విశ్వాసం కొరకు, ఓర్పు కొరకు, సాత్వికం కొరకు మనం ప్రయాసపడుతున్నామా లేదనేది ఒక్కసారి మనల్ని మనం ఆలోచిస్తున్నాం. దేవుని కోసం ఏమైనా ప్రయాసపడుతున్నామా అనేది. భక్తి లేకపోతే పరలోకం వస్తుందా? భక్తి కోసం ప్రయాసపడాలి, భక్తి లేకపోతే పరలోకం అనేది రాదు. ప్రయాసపడితేనే భక్తి వస్తుంది, భక్తి లేకపోతే పరలోకం అనేది మనకి రాదు. కనుక పరలోకం రావాలంటే మనకి ఏముండాలి? భక్తి కోసం ప్రయాసపడాలి, ఓర్పు కోసం ప్రయాసపడాలి, విశ్వాసం కోసం, ప్రేమ కోసం ప్రయాసపడినప్పుడే ఇవన్నీ మనం పొందుకుంటాం. మనం అనేక విషయాల్లో పడిపోతూ ఉన్న కారణం మనలో ఉండాల్సిన భక్తి లేకపోవడమే. భక్తి లేకపోవడమే మనం పడిపోవడానికి కారణం. మనలో భక్తి ఉన్నప్పుడు ఇవన్నిటిలో కూడా మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ప్రయాస దేనికోసం పడాలంటున్నాడు ఇక్కడ? భక్తి కోసం. భక్తి ఉన్న శక్తి మనల్ని పాపం చేయకుండా ఆపుతుంది. మనలో భక్తి ఉంటే ఆ భక్తి మనల్ని దేని నుండి రక్షిస్తుంది? పాపం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. భక్తి నేత్రాశ లేకుండా చేస్తుంది. భక్తి ఉంటే నేత్రాశ, మరి ఎలాగైతే తన కన్నులకి నిబంధన చేసుకున్నాడు యోబు, మనం కూడా అలా చేసుకోగలుగుతాం. భక్తి శరీరాశ లేకుండా చేస్తుంది. భక్తి ఉంటే శరీరాశను విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. భక్తి ఉన్నప్పుడు ఈ జీవపుడు అమ్మను కూడా మనం లేకుండా చేసుకోగలుగుతాం. దీని అన్నిటికి మూలము భక్తి. భక్తి కోసం మనం అందరం ప్రయాసపడాలని. నిజంగా మనం భక్తులమేనా? మనలో శరీరాశలు లేవా? మనలో నేత్రాశలు లేవా? మనలో జీవపము ఢమ్మము లేదా అనేది మనకు మనం స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. పరలోకంలో భక్తులకే కానీ భక్తిహీనులు కాదు. పరలోకంలో ఎవరికి అవకాశం? భక్తులకి అవకాశం ఉంది, భక్తిహీనులకి ఎంత మాత్రము అవకాశం లేదు. దేవుని గృహంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటున్నాడు ఇక్కడ? మన 15 అధ్యాయంలో చూస్తాం. సామెతల గ్రంథం సామెతల గ్రంథం 15 అధ్యాయము 2వ వచనం చూద్దాం. సామెతలు కాదు, కీర్తనల గ్రంథం 15:1 అలా చెప్పాను. దేవుని గృహంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడని? భక్తుడే ఉంటాడు. దేవుని గృహంలో అతిథిగా ఎవరు ఉంటారు? భక్తుడే ఉంటాడు. అతను ఎలా ఉండాలి? భక్తుడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అని ఇక్కడ దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. అందుకని యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి న్యాయాలను అనుసరించి హృదయపూర్వకంగా నడుచుకున్నప్పుడే, నిజం పలకనప్పుడే మనలో నిజమైన దేవుని గృహంలో అతిథిగా మనం ఉంటాం. మనం అందరం కూడా దేవునికి అతిథులుగా దేవుని యొక్క గృహానికి వెళ్ళనై ఉన్నాం.
ఆయన గృహంలో నువ్వు అతిథిగా ఉండాలంటే ఇవన్నీ విసర్జించి ఆయన నిత్యరాజ్యానికి మరి వారసులు అవ్వాలని మీ అందరినీ మరి హెచ్చరిక చేస్తున్నాను. మనలో పరిపూర్ణమైనటువంటి భక్తి లేకుండా, మనలో పరిపూర్ణమైన భక్తి లేదు, పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా నేను మీకు చెప్పిన ప్రయోజనం అనేది ఉంటుందా? ఉండదు. నన్ను నేను ముందు సరి చేసుకోవాలి, అప్పుడు నేను మీకు చెప్పాలి. అందరి కండ్లలో నలుసులు ఉన్నాయి, నా కంట్లో అయితే దూలం ఉంది. ఇప్పుడు ముందు నేను ఎప్పుడైతే దూలాన్ని తీసేసుకున్నానో ఎదడవాడు ఉన్న కంటిలో నలుసు నాకు కనిపిస్తుంది. ముందు ఆ దూలాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అప్పుడు ఎదడవాడి యొక్క కంటిలో ఉన్న నలుసుని తీయటానికి అవకాశం ఉంటుందని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందుకే మరి మత్తయి సువార్త 3:2 అంటాడు, పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమంటున్నాడు. ఇక్కడ ఏమి సమీపిస్తుంది? పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక మారు మనసు పొందండి. లేకపోతే ఎందుకంటే ప్రపంచం భయానకమైన స్థితిలో ఉంది. చాలా ఎన్నెన్నో వింతలు విడ్డూరాలు మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు వినని విషయాలు వింటూ ఉన్నాం. అటువంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం కనుక మనం మన యొక్క అవయవాల్ని మరి మన స్వాధీనంలో ఉంచుకోవాలి. చెవులతోనే, కన్నులతోనే, యోబు అయితే కన్నులతో నిబంధన చేసుకున్నాడు. మనం కన్నులతో నిబంధన చేసుకోవాలి, చెవులతో నిబంధన చేసుకోవాలి, పెదవులతో నిబంధన చేసుకోవాలి, నాలుకతోటి నిబంధన చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? శరీరంలో. అందుకే 103 దావీదు కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమా, అంటే నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ హృదయము, ఇవన్నీ కూడా ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించేగా అలా ఉండాలి నీ శరీరం అంతా కూడా. అప్పుడే దేవుడు మనకిచ్చే నిత్యరాజ్యం ఉంటుందని ఇక్కడ దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకే రోమా 2:21 అంటాడు, ఎదుడు వానికి బోధించు నీకు నీవే బోధించుకోనవా. ఎదరవాడికి చెప్పడం సులువే, కానీ మనం కూడా ఏం చెప్పామో ఆ ప్రకారం మనం ఉన్నామో లేదనేది కూడా స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పౌలు గారు తన శరీరాన్ని ఏ విధంగా లోపరుచుకుంటున్నాడు అనేది 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనంలో ముగింపుకు వచ్చేసింది. 9:27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకుంటున్నాడు. శరీరాన్ని నలగొడుతున్నాడంట, దాన్ని లోబరుచుకోవాలి. మన శరీరాన్ని లోబరుచుకోవాలి, ఈ అవయవాలను అన్ని కూడా లోబరుచుకోవాలి. నీ కళ్ళును, నీ నాలుకను, నీ పెదవుల్ని, నీ ఆలోచన విధానాన్ని నువ్వు లోబరుచుకున్నప్పుడే దేవుడు మనకిచ్చే నిత్యరాజ్యానికి అర్హత ఉంటుందని నీకు నీవే చెప్పుకొని తర్వాత ఇతరులకు చెప్పాలి. మనమే చెప్పుకున్నాకప్పుడు ఇతరులకు చెప్పాలి. ఆ పని నువ్వు చేస్తున్నావా లేదనేది నువ్వు గ్రహించిన తర్వాత నువ్వు ఇతరులకు చెప్పేవాడికి ఉండాలి. ఎందుకంటే రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు, నాకు తెలియదు. నీ జీవం ఏపాడితే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఎన్ని సంఘటనలు చూస్తున్నావు. మన ఇక్కడ తెలుగు పండిట్టు ఉన్నారు, అక్కడ మన ఆ పెట్రోల్ బంక్ ఉంది కదా చివర, ఆయన కాలేజీలో పనిచేస్తాడు లెక్చరర్గా, శ్రీనివాస అని కొపనాతి. కాలేజీ ముగించుకుని వచ్చేస్తున్నాడు, మరి అతను స్లోగానే వెళ్తాడు. పాపం వస్తా చెట్టును గుద్దేశాడంట, అక్కడే స్పాట్లోనే చనిపోయాడు. అలా చనిపోతానని అనుకున్నాడు అతను, అనుకోలేదు. ఎప్పుడు ఏం సంభవిస్తుందో నీకు నాకు తెలియదు. అందుకని మనం మాత్రం ఆవిరి వంటి వారం గనక, నీటి బుడగల లాంటి వాళ్ళం గనక మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎవరికి వారు జాగ్రత్త పడాలి, చెప్పేవారు జాగ్రత్త పడాలి, వినేవారు జాగ్రత్త పడాలి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక 2 కొరింథీ 15వ అధ్యాయము 13వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 13:5 13:5 చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో
మిమ్మల్ని మీరే శోధించుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. అలాగా పరీక్ష జరగకపోతే పెను ప్రమాదం తప్పదు. మనల్ని మనం పరీక్షించుకోలేదనుకో ఆ ప్రమాదం నుంచి మనల్ని తప్పించేవాడు ఎవడు లేరు. అందుకని మనమే మార్పు చెందాలి, ఇతర వాడిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో మనం తప్పిపోకూడదని ఇక్కడ దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో, కొలసి 3:1-2, 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మనం ఏమి వెతకాలి? క్రీస్తుతో కూడా మనం లేపబడాలంటే, దేవుని యొక్క నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే పైనున్న వాటిని ఎతకాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉండాలంటే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని ఎతికినప్పుడు ఈ అవకాశం మనకు ఉంటుంది. ఈ కింద ఉన్న వాటిని ఎతికినప్పుడు ఈ అవకాశాన్ని మనం కోల్పోతాం. అందుకే ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దని ముందు చెప్పడం జరిగింది మనకు. దేవుని కుడిపార్శ్వమైన కూర్చొని ఉన్నాడు, మనం కూడా అక్కడ కూర్చోబెడతాడు మనం వెళ్ళిన తర్వాత. అందుకని పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు ఎప్పుడు. తర్వాత ఎలా అనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాసబడి ఉంది. దేవునిలో మన జీవం దేవుని దగ్గర ఉంది, దాసబడి ఉన్నది. కనుక మనం జీవమై ఉన్నటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము. మహిమయందు ఆయనతో కూడా ప్రత్యక్షపరచబడుదుము. కనుక మనం మరి క్రీస్తుతో కూడా మరి లేపబడాలంటే పైనున్న వాటినే వెతకాలి. భూ సంబంధమైన వాటి మీద వెతికినట్లయితే ఫలితం శూన్యం. పాపం చేయకుండా ఎలా బ్రతకవచ్చు అనేది పైనున్న వాటినే మనసు పెట్టాలి. పాపం చేయకుండా ఉండాలంటే మన మనసు ఎక్కడ ఉండాలి? పైనున్న వాటిపైన ఉండాలి. భూ సంబంధమైన వాటిపై మనసు పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? పైనున్న వాటిపైనే మన మనసు పెట్టాలి. అలాగే పైనున్న వాటిని చూపించే గ్రంథమే బైబిల్. పైన ఏమేమి ఉన్నదో అన్నీ తెలియజేసేది బైబిల్. ఈ బైబిల్ మనకి సమస్తాన్ని బోధిస్తుంది, ఏది కూడా విడిచిపెట్టలేదు. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, ప్రవక్తలు ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి, సహోదరులు ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని కూలంకుషంగా మనకి రాసి ఇవ్వడం జరిగింది. పైన ఏముంది? మనకి పైన ఏముంది? పరలోకం ఉంది. పైన ఏముంది? పరలోకం ఉంది. కంకులోకి వచ్చేసాం. చివరగా దావీదు కీర్తన 119:23. దావీదు కీర్తన 119 చదవబడిన లేఖనాల్లో 23వ వచనం, అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. ఇది చాలా ఆలోచన చేసినప్పుడు అధికారులు అంటే 4-5 కూర్చొని మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన కోసం ఎవడైనా మాట్లాడుకుంటున్నాడు అనుకో, మనం వేరే చోట ఉన్నాం, అది మనం పట్టించుకోవద్దు అన్నాడు ఇక్కడ. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయనైతే నీ కట్టడలను ధ్యానించుకొందును. మనల్ని ఎవడన్నా తిడుతున్నా, ఏం చేస్తున్నా, ఏమంటున్నా మనం ఏం పట్టించుకోకూడదు. దేవుని గ్రంథం దగ్గర పెట్టుకుని ఆయన లేఖనాలు చదువుతున్నట్లయితే మనం ఇంకా బలంగా ఉండగలుగుతాం. ఆడు ఏదో అంటున్నాడని ఆడి మీద మనం గొడవకి వెళ్ళినంత మాత్రం ఆడితో సమానం అయిపోతున్నాం. అందుకని అధికారులు నాకు విరోధంగా సభ తీర్చుకున్నారు, అక్కడ నా విరోధంగా మీటింగ్ పెట్టారు. నేనైతే ఏం చేస్తున్నాను? ఒక చోట కూర్చుని దేవుని యొక్క లేఖనాల్ని ధ్యానిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు నా దగ్గర ఉన్నాడు. వీళ్ళు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, దేవుడు నాతో ఉండగా నాకు ఇంక భయం ఏంటి? దేవుడే నాకు సర్వస్వము, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అంత సర్వశక్తి కలిగిన దేవుడితో నేను ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడకుండా నాకు ఏంటి, ఏం పోతుంది అని సేవకుడు అంటున్నాడు. అటువంటి విశ్వాసము మనలో ఉండాలని ఇక్కడ దేవుని లేఖనాలు
తెలియజేస్తున్నాయి. ఎదుటి వారి మాటలను మనం పట్టించుకోరాదు. ఇందులో గ్రహించవలసింది ఏంటంటే ఎదుటి వారి మాటలను మనం పట్టించుకోకూడదు. వాక్యము పై నుండి వచ్చినదా లేకపోతే భూలోక సంబంధమైందా? పైనుంచి వచ్చింది, అందుకే మనం పైకి చూడాలి, కిందకి చూడకూడదు. ఇంకా పైనుండి వచ్చింది కనుక అందుచేత మనం పైనున్న వాటిపైనే మనసు పెట్టాలి, కానీ భూ సంబంధమైన వాటిపైన మరి మన మనసు పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే సాతాను యొక్క ఉచ్చులో పడిపోయినట్లుగా సాతాను మనల్ని ఆకర్షించి దేవుని యొక్క నిత్యరాజ్యం చేరకుండా చేయటానికి మరి అవకాశం ఉంటుంది. కనుక చివరిలో మాట చదువుకుని ముగించుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనం, ఇందాక చదవబడిన లేఖనాల్లో 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నది గాని లోకము దాని ఆశ గతించిపోతున్నాయి. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎవరైతే దేవుని యొక్క చిత్త ప్రకారం ఈ లోకములో జీవిస్తారో వాళ్ళే నిరంతరము జీవించిన ఎక్కడ? పరలోకంలో. అటువంటి గొప్ప ధన్యత మనకు అందరికి ఉండాలని మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మాస్టర్ గారికి, అధ్యక్షుల వారికి, మీ ఇంతవరకు ఓపికతో మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషం అండి. అపవాది ఆకర్షణ అనేటువంటి అంశంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి అంశాన్ని ఉదహరిస్తూ చాలా విషయాలు ఆది కాండంలో మరి అవాదములు పడినటువంటి పరిస్థితి నుంచి నేటి మన కాలంలో మనం పడిపోయేటువంటి పరిస్థితుల వరకు చాలా అంశాలను ఉదహరిస్తూ తీసుకుని వచ్చినటువంటి మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీని కంటిన్యూషన్ 1-2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మాస్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఓకే అండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఎంతవరకు మన పెద్దలు సత్య మాస్టర్ గారు ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులు తెలియచేయటం అనేటువంటిది జరిగింది. నిజంగా ఈరోజు సమాజం అంతా కూడా మరి మారాలని దేవుడు కోరుకుంటుంటే సమాజాన్ని అంతటిని కూడా తన వైపు మళ్లించుకోవాలన్నది దుష్టుని యొక్క ఆలోచన. కనుక దుష్టుని యొక్క ఆలోచన అనేటువంటిది మరి తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే దేవుని గురించి తెలియటం ఎంత అయితే అవసరమో మన శత్రువు అనేటువంటి సాతాను గురించి కూడా తెలియటం అనేటువంటిది అదే విధమైనటువంటి అవసరం అనేటువంటి దాన్ని మనం తెలియచేస్తున్నాం. అందుకని ఈ 3 విషయాలే మనిషికి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబంలో ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఒకటికి శరీరాశ లేకపోవచ్చు, లేకపోతే నేత్రాశ లేకపోవచ్చు, అయితే ఆ వ్యక్తిలో జీవపుడంబం ఉంటుంది. లేదనుకోండి జీవపుడంబం లేదనుకోండి ఆ వ్యక్తికి ఏంటంటే శరీరాశ ఉంటుంది. పోనీ శరీరాశ లేదనుకోండి నేత్రాశ అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఇది ఉండి మనిషిని దేవునికి దూరం చేస్తుంది అనేటువంటి మాటకు మనం చెప్పడం జరుగుతుంది. అందుకే యేసుప్రభు వారు కూడా దీనికి కంక్లూజన్ ఇచ్చుకుంటూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో ఏమంటాడంటే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పిరికి నీ యొద్ద నుండి పారవేయము అంటున్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయాలట? పీకేయి. ఎందుకంటే 2 కళ్ళుండు నువ్వు నరకానికి పోయే కంటే ఒక కన్నుతో నువ్వు వెళ్ళటం బెటర్ అన్నాడంటే దాని అర్థం ఏంటి? కన్ను మనిషికి చాలా అభ్యంతరకరంగా ఉంది. అంటే కన్ను లాగేస్తే నీ ఆశ పోతుందంటే కన్నుని పొడి చేసుకోమని కదా దాని అర్థం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన పిరికి పారవేయమంటే దాని అర్థం ఏంటి? దాన్ని కంట్రోల్లో పెట్టమని దాని అర్థం. నాకు మరి యోబు గారు చెప్పినట్టుగా నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అన్నాడు కదా. ఎప్పుడైతే నీ కన్ను నిన్ను సైడ్ చూపులు చూస్తుందో, పక్కకు వెళ్ళాలనుకోవడంలో వెంటనే దాన్ని నువ్వు కంట్రోల్లోకి తీసుకొని రావాలని అర్థం. దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలని అర్థం. అలాగే చెప్పాడు. నెక్స్ట్ ఏమంటాడంటే 6వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడంటే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమైండును, నీలోనున్న వెలుగు చీకటై ఉండును ఎడల ఆ చీకటి ఎంతో గొప్పదే అంటున్నాడు. అంటే నీ కన్ను చెడినదైతే ఏమైపోతుంది? మొత్తం నీ దేహం అంతా
చీకటమయంగా మారిపోతుంది. కనుక ఈ నేత్రాశ అనేటువంటిది, లేకపోతే ఈ జీవపు డంబం అనేటువంటిది చాలా భయంకరమైనది. అందుకనే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమింపకూడి, ఎందుకంటే అందులో ఉన్నదంతా అదే. కొంతమందికి చూడండి, ఆడికి ఎంత జీతం వచ్చినా, ఎంత డబ్బులున్నా, ఎన్ని ఇళ్ళున్నా, ఎన్ని పొలాలున్నా, ఇంకా ఏదో సంపాదించాలనేటువంటిది. ఏ ఆశది? అంటే దాన్ని ఏమంటున్నామంటే ధనాపేక్ష. అందుకే కింద వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పాడు కదా. ఏమంటాడు? మనం చదువుకున్నటువంటి దాంట్లోనే ఇది మరి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనంలోనే అదే అంటాడు. దానికి కంక్లూజన్ ఇస్తూ ఎక్కడ చెప్తాడంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, ఆస్తి ఎక్కువైన ఏళ్ల దాన్ని భక్షించేవారును ఎక్కువ కోట్లు సంపాదించాడు. 1 కోటి సంపాదించే 2, 3, 4, 5 ఇలా సంపాదించుకుంటూనే పోతాడు తప్ప దానికి ఏముండదు, ఒక బ్రేక్ అనేటువంటిది ఉండదు, తృప్తి అనేటువంటిది ఉండదు. అందుకన్నాడు, కన్నులారా చూచిటియే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ఏం ప్రయోజనం? ఏమన్నా 100 ఎకరాలు సంపాదించానని చెప్పుకోవటం తప్ప ఏమన్నా ప్రయోజనం ఉంటుంది? వీడికి ఏమన్నా పట్టుకెళ్తాడా? పట్టుకెళ్ళలేడు, ఏం చేయలేడు, చెప్పుకోవటమే. నేను ఇన్ని కార్లు సంపాదించాను, ఇన్ని బిల్డింగులు సంపాదించాను, నేను ఆస్తి సంపాదించాను, నేను ఎంత చేశానని చెప్పుకోవటం తప్ప దాని వలన ఏ విధమైన ప్రయోజనము నీకు లేదు అనేటువంటి మాటను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ మూడిటిని కూడా బేస్ చేసుకుంటూ సాతాను అనేది ప్రతి మనిషిలో నేత్రాశను, జీవపడంబాన్ని, శరీరాశ అనేటువంటి వాటిని అడ్డు పెట్టుకుని వాడు తంత్రగాడై మనలో ప్రవేశించి మనం దేవునికి చెందకుండా వాడు ఏం చేస్తున్నాడట? హబక్కు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. హబక్కు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో వాడు గాలము వేసి మనుషులందరినీ కూడా గుచ్చి లాగి ఉన్నాడు, ఉరియొగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయునంటున్నాడట. ఈడేం చేస్తున్నాడు చెప్పండి? అందరినీ గుచ్చి లాగుతున్నాడు. వాడి దగ్గర లాగేసుకుని వాడి దగ్గరకు వచ్చిన తర్వాత వీడు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. కాబట్టి వాడు వలలో పడకూడదు, వాడు చిక్కులో పడకూడదు, వాడు మాయలో పడకూడదు. ఈ మాయా ప్రపంచంలో ఉన్నటువంటి మనం జాగ్రత్త పడాలని వాక్య ప్రకారంగా అనేకమైనటువంటి మంచి మాటలు చెప్పినటువంటి మరి మాస్టర్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, మనమంతా కూడా ఒకవేళ ఇందులో మనకి ఇలాంటి లోపాలు ఉంటే మనం నిరంతరం కూడా సరిచేసుకుని దేవుని పిల్లలుగా చేరి దేవుడు ఇచ్చే నిత్య జీవానికి వారసులయ్యేవారు కావాలని మనసారా కోరుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరలా తిరిగి కార్యక్రమాన్ని అప్పగిస్తాను. థ్యాంక్ యూ.